హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేమైతే చాలా 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 బాగున్నామండి. మీరు అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వీడియోస్ అయితే తీయక నేను చాలా రోజులు అవుతుందండి. సో అందుకోసమే ఇలా అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. అందరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాము. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో వీడియో అయితే పోస్ట్ చేయడానికి చాలా రోజులే పట్టింది. సో మా ఇంట్లో అయితే ఈ చిన్న వినాయకులు చూసారా ఎంత బాగున్నాయో. సో ఈ వినాయకుని అయితే మా తమ్ముడే కొనిచ్చాడు. ఇంకా ఆయన అయితే పూజ చేస్తున్నారన్నమాట. సో వినాయకునికి అబ్బాయిలు పూజ చేయడమే నచ్చుతుందని నేనైతే విన్నాను. సో అందుకోసమే పూజకు కావాల్సినవన్నీ మనం ప్రిపేర్ చేసినా కానీ పూజ ఒకటి మాత్రం వాళ్ళతో చేపిస్తే మనకు బాగుంటుంది, వాళ్ళకు బాగుంటుంది. సో భర్త ఏ మంచి పని చేసినా చెడు పని చేసినా భార్యకు సగం అంటారు కదా. సో ఈ మంచి పని చేస్తే మనం చేసి ఆయన పూజ చేసినా కూడా మనకు కూడా సగం పూజ చేసినా ప్రతిఫలం అయితే దక్కుతుంది. సో దేనికి కూడా ఇష్టం అన్నారు కాబట్టి ఆయనతోటే చేపిస్తే ఇంకా బాగుంటుంది అనేసి అయితే మొత్తం ఆయనే డెకరేషన్ చేసి రెడీ చేస్తున్నారు. సో ఇలా అయితే వినాయకుని అయితే పెట్టేసాము. సో ఫ్రిడ్జ్ పైన పెట్టామండి. కింద అయితే చిన్న పాప వాళ్ళు ఇట్లా అందరు ఉంటారు. సో వాళ్ళైతే ఇంకా దేవుని అటు ఇటు అనడం, సో పడేస్తారు. సో అలా జరుగుతుందనేసి ఇంకా అలా జరగడం కూడా మంచిది కాదు కదా. సో అందుకోసమే అలా అయితే మేము ఫ్రిడ్జ్ పైన పెట్టేసి ఇంకా కింద అయితే పెట్టడం తప్పు, కానీ ఇంకా ఎత్తులో అయితే పెట్టి చేసుకోవడం తప్పు కాదు కదా. సో అందుకోసమే అలా అయితే ఫ్రిడ్జ్ పైన పెట్టేసి మేము వినాయక చవితి అయితే చాలా బాగా జరుపుకున్నాము. సో 3 days అయితే ఇంట్లో ఉంచుకున్నామండి. 3 days పూజలు చేయడం, ఇంకా ఏంటిది ధూప నైవేద్యాలకు ఎటువంటి లోటు అయితే ఉండకూడదండి వినాయకుడు ఇంట్లో ఉన్నప్పుడు. సో మనం నిష్టగా ఉండాలి. సో అలాగే పూజ కూడా చేసుకోవాలి, ఇంట్లో క్లీన్ చేసుకోవడం, ప్రతిరోజు టెంకాయ కొట్టడం, సో అన్నీ అయితే తప్పనిసరి దేవునికి. అలా నిష్టగా ఉంటేనే మనం ఇలా దేవుని అయితే పెట్టుకోవాలి. సో ఇంకా మా పాప వాళ్ళైతే ఏంటిది గుంజీలు తీయడం ఇంకా అవన్నీ అయితే స్టార్ట్ చేపించేసాను. పూజ చేసిన తర్వాత దేవుని వ్రత కథ కూడా చదువుకున్నాము. సో అందరం అయితే బాగా ఎంజాయ్ చేసాము. దేవుని అయితే పెట్టుకొని మనం ఎంత హ్యాపీగా ఉండాలని కోరుకుంటామో సో దేవుణ్ణి అంతే బాగా ఫస్ట్ చూసుకున్న తర్వాత మన కోరికలన్నీ కోరుకోవాలి. సో దేవుణ్ణి అయితే బాగా చేసామండి. ఇంకా ఫస్ట్ రోజు అయితే పాయసమే చేస్తాను నేను. సో నాకైతే కుదరలేదు, వీలు లేదన్నమాట. సో డ్యూటీ నుంచి వచ్చే వరకే ఇంకా దేవునికి ఇష్టమైన కుడుములకి ఇట్లా చేద్దాం అనుకున్నాను, కానీ అసలు ఒప్పుకోలేదు. ఆ రోజు వచ్చే వరకే లేట్ అయింది. ఇంకా నేను చేసే డ్యూటీ దగ్గర కూడా సో వినాయకుని అయితే పెట్టామన్నమాట. సో అక్కడ ఇక్కడ పూజ చేసి పని చేసే వరకు ఇంకా ఇలా అనిపించింది. సో ఇదైతే 3rd day పూజ అన్నమాట. సో ఆయన అయితే మళ్ళీ పూజ చేస్తున్నారు. సో పులిహోర కూడా తనే ప్రిపేర్ చేస్తారన్నమాట. ఇంకా పూజ కూడా చేస్తున్నారు. ఇంకా మనకి ఇంట్లో పని సరిపోతుంది కదా. సో ఇల్లు కడగడం, తెచ్చుకోవడం, ఇంకా పిల్లల్ని చూసుకోవడం. సో ఆ రోజు కూడా నేనైతే వర్క్కి వెళ్ళాను. వర్క్కి అయితే ఏమి వెళ్ళలేదు, ఇంటి దగ్గరనే ఉన్నాను. సో ఇలా అన్ని పనులు చేసే వరకే ఇంకా టైం అయిందనమాట. ఇంకా దేవునికి అయితే తొందరగానే ఆ రోజు దీపం వెలిగించుకోవాలండి సాయంత్రము. ఎందుకంటే సాయంత్రం దీపం ఇట్లా కొండెక్కే ముందే సో దేవుని కట్టేసి తీసుకెళ్ళచ్చు అనమాట. సో అందుకోసమనే ఇంకా ఈవినింగ్ తొందరనే పూజ చేసేసాము. సో మా అత్తయ్య మామయ్య కూడా వచ్చారనమాట. ఇంకా పులిహోర చేస్తాడని చెప్పాను కదా. మా బిల్డింగ్లో ఉన్న అందరికైతే పులిహోర అయితే ఇచ్చామండి, ప్రసాదంగా ఇచ్చాము. సో అందరు తీసుకున్నారు. ఎందుకంటే దేవుణ్ణి మన ఇంట్లో నుండి పంపిస్తున్నాం కాబట్టి అందరికీ ఏదో ఒక ప్రసాదం, మళ్ళీ దేవుడు వెళ్ళేటప్పుడు కడుపు నింపుతారంటగా. సో అలా ఇంకా దేవుణ్ణి అయితే అలా మంచిగా ఇంట్లో పెట్టుకొని 3 days పూజ చేసి మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళకి అర్థం కాదు కదా ఇంకా. సో అలా అయితే ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. ఇంకా 3rd day రోజు అయితే పూజ చేసేసి ఇంకా వినాయకుని తీసుకొని వెళ్ళామండి. అక్కడ కూడా చాలామంది 3rd day రోజు ఇంకా చాలామంది నిమజ్జనం అయితే చేస్తున్నారు. అక్కడ కూడా చాలామంది పులిహోర పంచడం సో అలా చేస్తున్నారన్నమాట. అలా చేస్తే ఇంకా మంచిది కదా. ఇంకా సో మేమైతే బిల్డింగ్ వరకే చేసి ఇంకా అక్కడనే ఇచ్చేసామన్నమాట. అందరికి ఇచ్చేసి ఇంకా వినాయకుని అయితే తీసుకొని అందరం వెళ్ళాము. అందరం వెళ్ళి ఇంకా నిమజ్జనం చేసేసుకొని వచ్చామన్నమాట. సో బాగా అనిపించింది. ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, సో ఇవి 2 నాకైతే స్పెషల్స్ అండి పూజలు. సో ఖచ్చితంగా నేను చేసే తీరుతాను. దేవుని కూడా ఇంకా 3 రోజులు ఉంచుకొని ఇంకా అన్నీ చేసి పంపిస్తామన్నమాట.
సో చాలా బాగా అనిపించింది. మా ఆయన అయితే కంపల్సరీగా చేస్తాడు. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసామన్నమాట. సో దేవుని అయితే ఇంట్లో పెట్టుకొని ఇలా ఇలా 3 days ఉంచుకొని పూజ చేయడం అండి. సో ఇలా అయితే మా వినాయక చవితి అయితే అయిపోయిందండి. ఇంకా మనం ఎన్నెన్ని కోరికలు కోరుకుంటామో అన్ని దేవుడు కోరికలు నెరవేర్చాలని అయితే అనుకుంటాం కదా. సో కోరికలు అంటే అయితే ఏం లేవు, పిల్లలు అందరం బాగుంటే అంతే చాలు. ఆయన చూసారా గుంజీలు తీస్తున్నారన్నమాట. సో మంచిని బుద్ధిని ప్రసాదించి దేవుడు అని అయితే కోరుకున్నా నేనైతే అట్లా చేసేటప్పుడు. సో వాళ్ళు ఎంతో చెప్పినా వినరు కదా బాయ్స్, అందుకోసం అలా అనుకున్నాను. తప్పైతే క్షమించండి అలా అన్నందుకు. సో ఇంకా తర్వాత పిల్లలు నేను సో అందరం అయితే లాస్ట్ రోజు ఇంకా రోజు పూజ చేసినప్పుడల్లా గుంజీలు తీయడం ఇంకా అంతే పని. ఇంకా వెళ్ళే రోజు కూడా సో ఇలా అయితే గుంజీలు తీసేసి ఇంకా దేవుని అయితే నిమజ్జనంకి తీసుకెళ్ళాము. సో చాలా బాధగా అనిపిస్తుంది నాకు. వినాయక చవితి వచ్చిందంటే హ్యాపీగా ఉంటాను, కాకపోతే ఇలా దేవుని పంపిస్తాం కదా, సో అప్పుడే నాకు చాలా బాధ అనిపిస్తుంది నిమజ్జనం చేసే రోజు. ఇంకా అందుకే కొంచెం డిసప్పాయింట్మెంట్గానే ఉంటా ఆ రోజు. ఇంకా పూజ చేయడం అదంతా చేయలేదన్నమాట. ఇంకా మా చిటితలతోటి దిగిన పిక్స్ ఇవి. లాస్ట్ టైం అయితే మేము మట్టి వినాయకుడే పెట్టామన్నమాట. సో ఈసారి ఇంకా తమ్ముడు కొనిపించాడు కదా, సో ఇట్లా ఈ వినాయకుడు ఇంకా సో మట్టి వినాయకుడు కూడా తీసుకున్నాము. ఇంకా నిమజ్జనంకి వెళ్ళాము. సో అక్కడ దిగిన ఫొటోస్ అన్నమాట ఇవి. సో ఇంతే ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి వీడియో నచ్చితే అందరు లైక్ చేయండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. చాలామంది ఉన్నారు అక్కడైతే, చాలామంది అంటే చాలామంది, ఇంకా అందరూ కూడా ఫ్యామిలీస్ తోటే వచ్చారనమాట. సో ఇంకా అందరూ కూడా నిమజ్జనం అయితే చేసేసారు. సో మాది కూడా 3rd day రోజు ఇలా అయితే నిమజ్జనం జరిగిపోయిందండి. ఇంకా జై బోలో గణేష్ మహారాజ్కి జై అనేసి అయితే చెప్పుకున్నాము. తీసుకెళ్ళేది సో చేతిలో వేసేది ఇంకా అన్ని ఫోటోస్ తీసుకున్నాను. బాయ్ అండి.